ఈడీ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఆధీనంలో తీసుకుని కాంగ్రెస్ పార్టీ మీద విష ప్రచారం చేస్తా ఉంది, కక్షపూర్తిగా వ్యవహరిస్తా ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి వాళ్ళ మీద కేసులు పెడతా ఉందని మాట్లాడుతున్నారు. గతంలో ఈడీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు చూసుకుంటే అవినీతి కేసులు దాదాపు ఒక 40 నుంచి 70 కేసులు ఉండే. ఎప్పుడైతే బీజేపీ సర్కార్ అధికారంలో వచ్చిందో ఈడీ కేసులు దాదాపు 1000 పైన దాటినాయి. అవి కూడా ఈడీ కేసులు రాజకీయ నాయకులపైనే, 90% రాజకీయ నాయకులపైనే ఈడీ కేసులు, సిబిఐ కేసులు పెట్టడం జరిగింది. అది కూడా ముఖ్య ప్రతిపక్ష నాయకులు ఉన్న పార్టీ, అది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్షాల పార్టీలు ఏవైనా సరే వాటిపైన 90% ఈడీ కేసులు పెట్టడం జరిగింది. 2014 నుంచి 2025 వరకు ఈడీని ఓన్లీ ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుల పైన కేసులు పెట్టడం కోసం, సిబిఐ ప్రతిపక్ష నాయకులు పట్టుకోవడం కోసమే ఈడీ సిబిఐ వాడుకుంటున్నారు. గతంలో అవినీతి పాలనలకు, అవినీతులపై దేశ సొమ్మును తిన్న వాళ్ళను పట్టుకోవడం సిబిఐ ఈడీ ఒక సిన్సియర్ గా క్లీన్ గా పనిచేసే సంస్థలను ఈ రోజు బీజేపీ సర్కార్ తమ రాజకీయ కుట్ర కుతంత్రాల కోసం, తమ రాజకీయ స్వార్థాల కోసం బీజేపీ సర్కార్ ఈడీని, సిబిఐని ఉపయోగించుకోవడం చాలా బాధాకరమైన విషయం. వారు ఎంత చేసినప్పటికీ కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వం పెరుగుతుంది. అది తట్టుకోలేక గుజరాత్ రాబోయే ఎన్నికలను ఓటమి చవిచూస్తున్నారు కాబట్టి ఈడీ అనే అస్త్రాన్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తారు. భారతదేశ చరిత్ర నరేంద్ర మోడీ గారు మర్చిపోతున్నారు. ఈ దేశంలో ఇంతవరకు దొక్కాలు అనుకున్న ఒక ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని, ఈ దేశంలో ఏదైతే స్వతంత్ర సమరయోధ ఉద్యమాన్ని దొక్కాలో ఆంగ్లేయులు అనుకున్నారో వాళ్ళని తరిమి కొట్టిన చరిత్ర భారతీయులది. అదే విధంగా ఈ రోజు ప్రజా ఉద్యమాలను, ప్రజా నాయకులను తొక్కే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో బీజేపీని ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ దేశంలో తప్పకుండా కనుమరుగబోతుంది బీజేపీ. మనీ లాండరింగ్ జరగకపోతే వాళ్ళకి ఎందుకంత విడుపుపాటు, ఈ ధర్నా కార్యక్రమాలు ఎందుకు చేయాల్సి వస్తా ఉంది, ప్రజలు ఎందుకు డైవర్ట్ చేస్తా ఉన్నారు? మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి వీళ్ళు కార్యక్రమం క్లియర్ నేను చెప్తున్నాను. కేంద్రంలో వాళ్ళ అధికారం ఉన్నారు. చెప్పాను, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, బీడీ కేంద్ర సంస్థలు ఏవైతే ఏజెన్సీస్ ఉన్నాయో అన్ని కూడా మోడీ, అమిత్ షా చేతుల మీద నడుస్తుంది. ఆ ప్రతిపక్ష నాయకులను అడ్డుకోలేక, ప్రతిపక్ష నాయకులను వాళ్ళను జవాబు ఇయ్యలేక ఈ రోజు అస్త్రం కింద ఈడీని, సిబిఐని వాడుకుంటున్నారు. కానీ ప్రజలు మాత్రం ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇవి ఏవి కేసులు కూడా స్టాండ్ లో లేవు, ఎక్కడ కూడా ఆధారాలు లేవు. అధికారంలో ఉంటే అధికారంలో ఉన్నట్టు అవినీతి ఆరోపణలు ఉంటాయి, అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కేసులు ఉంటాయి. అక్రమ కేసులతో ప్రజలు ఎక్కడ కూడా మొదలుపెట్టారు. ఆ దేశం అంతా కూడా నిరసన వస్తుంది. అధికారంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ కాదు, 29 రాష్ట్రాలలో నిరసన చూపిస్తున్నారు. మాజీ నగర మేయర్ గా పనిచేసినటువంటి మీరు మరి నిజంగా ఈ రోజు మైనార్టీలు ఉన్నారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటంటే ఇది ముస్లింలకి న్యాయం జరిగింది అనుకుంటారా, అన్యాయం జరిగింది? పూర్తిగా కూడా ఇప్పుడు ఎండోమెంట్ సంస్థ ఉందండి. ఎండోమెంట్ లో ఎక్కడ కూడా ముస్లిం సోదరులకు ఒక మెంబర్ గా అవకాశం ఉండదు. అలాంటి సంస్థనే వక్ఫ్ బోర్డ్ సంస్థలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ బిల్లును అమెండ్మెంట్ చేసి దాంట్లో ఇతర మతస్థులను చేరడం చాలా బాధాకరమైన విషయం. వక్ఫ్ బోర్డ్ బిల్లును ఈ రోజు కేంద్ర ప్రభుత్వము, అమిత్ షా, నరేంద్ర మోడీ గారు, బీజేపీలో ఉన్న కొంతమంది శక్తులు అంటున్నాయి వక్ఫ్ బోర్డ్ బిల్లు రావడం వల్ల ముస్లింల మార్పు వస్తుంది. వాళ్ళు మార్పు వచ్చేది కాదు. దేశ స్వతంత్రం ముందు నుంచి అదేవిధంగా తెలంగాణ 1948 సెప్టెంబర్ 17 తర్వాత కూడా ముస్లిం అప్పుడున్న రాజ్యాలు కావచ్చు, అప్పుడున్న ముస్లిం ఆర్థికంగా గట్టిగా వాళ్ళందరూ వక్ఫ్ బోర్డులకు తమ ఆస్తులను దానదత్తం చేసిరు. దానదత్తం చేసిన ఆస్తులను ఈరోజు దాన్ని కాజేద్దామని, దాన్ని వాడుకుందామని, దాన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇద్దామని కుట్ర కుతంత్రాలు చేసి వక్ఫ్ బోర్డ్ బిల్లు అమెండ్మెంట్ చేయడం జరిగింది. కానీ దానివల్ల పేద మైనార్టీ వర్గాలకు సంబంధించిన మైనార్టీ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు దోచుకుంటున్నారు. వాళ్ళు రావాల్సిన నిధులను కూడా వాళ్ళు దోచుకుంటున్నారు. వాళ్ళు గతంలో దోచుకొని తిన్నారనే విషయం వాస్తవమే కావచ్చు. ఆ పెద్ద వాళ్ళకైనా ఇంకా మల్టీ లెవెల్ కంపెనీలు దోచుకోవడానికి బీజేపీ సర్కార్ ఈ యొక్క బిల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకోవచ్చు. గతంలో దోచుకున్న వాళ్ళకైనా పెద్ద కార్పొరేట్ కంపెనీలు దోచుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది.
ఆదరణ కోల్పోయిన బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవడం బాధ్యత. మరి కానీ మరి చాలా మంది 10 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. మేము పుస్తకాలను చూసినాము, పని తక్కువ మాటలు ఎక్కువ ఉంటాయి. పని తక్కువ మాటలు ఎక్కువ ఉంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళ పబ్లిసిటీలో వాళ్ళ ఫ్రెండ్స్ లేరు కాబట్టి ప్రచారం ఎక్కువ ఉంటుంది, గ్రౌండ్ కూడా తక్కువ ఉంటుంది పబ్లిక్. ఇప్పుడు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ చేసుకుంటున్నారు, టీఆర్ఎస్ పార్టీ అది కేసీఆర్ చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి. బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసుకోవాలంటేనేమో కరెక్ట్ చెప్పారు మీరు. మంచి ప్రశ్న వేశారు. 25 సంవత్సరాలైంది బీఆర్ఎస్ కా, 25 సంవత్సరాలైంది టీఆర్ఎస్ కా. ఫస్ట్ ఆ సమాధానం చెప్పాలి బీఆర్ఎస్ నాయకులు. 3 సంవత్సరాలైన బీఆర్ఎస్, 25 సంవత్సరాల టీఆర్ఎస్ ఎక్కైతుందండి? అంటే లెక్కల కూడా అవగాహన లేదు వాళ్ళకు. తెలుసుకోవాలి, లెక్కల అవగాహన తెలుసుకోవాలి. ప్రభుత్వం మీద అనేక రకాల ఎలిగేషన్ చేస్తా ఉంది బీఆర్ఎస్. ఇప్పుడు ఎలక్షన్ పెట్టడం మేమే గెలుస్తూ ఉంటాం. ఇటువంటి భారతదేశం ప్రజాస్వామిక దేశం, ఇక్కడ ప్రజాపాలన నడుస్తుంది. మాట్లాడే స్వేచ్ఛ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పూర్తి కల్పించారు. అలా అని బురదగాల్చి బట్టగాల్చి చేయడంలో వెన్నతో పెట్టిన విద్య బీఆర్ఎస్ నాయకులది. బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు రేపే వస్తాం, ఇవాళ వస్తాం. గతంలో మరి ఎందుకు రాలేదండి? మంచి పథకాలు తీసుకొచ్చారు కానీ ఎందుకు రాలేదు? మాలాంటి ఉద్యమకాలు పార్టీలు ఎందుకు బయటకు వచ్చారని వాళ్ళ నియంత్రణ వ్యవస్థను తట్టుకోలేక, ఒక్కటే వాళ్ళు తట్టుకోలేక మాలాంటి ఉద్యమకు 2019 భారతీయ గోళీ కాయింగే తెలంగాణ లాయింగే నినాదంతో ముందుకు పోయి మా ప్రాణాలను సమర్పించుకోవడం సిద్ధంగా పోరాటం చేసిన వాళ్ళం. మేము ఈరోజు ఎందుకు వచ్చామండి? అధికారంలో ప్రతిపక్షాలు ఉద్యమం చేశాం, అధికారం కోసం రాలేదు. వాళ్ళ విధానం నచ్చలేక వాళ్ళు 10 సంవత్సరాల అధికారం నుండి ఉద్యమకారులకు అన్యాయం చేసి కాబట్టి పార్టీ నాయకులు సీనియర్ నాయకులు పట్టించుకోవాలి కాబట్టి ఆ వ్యవస్థ కట్టడానికి బయటకు వచ్చాం. వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సి ఏంటంటే క్షేత్ర స్థాయిలో ఉద్యమకారులు కాపాడేది ఫస్ట్. మీలాంటి వాడు ఉద్యమకారులు సార్, మీకు 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 పదవి వచ్చినప్పుడు కూడా చాలా మందికి ఇంకా రాలేదు ఆ పార్టీలో. సో మళ్ళీ ఆ పొజిషన్ పది వచ్చినా బీజేపీ వీడలేని పరిస్థితి మాది. పూర్తిగా కూడా నేను రామ్మోహన్ గారు కావచ్చు, పూర్తిగా కూడా పగలనక రాత్రనక పనిచేసి హైదరాబాద్ దగ్గర రూపురేఖలే మార్చడంలో మా రక్తం, మా చెమట, మా కష్టం ఉంటుంది. వాళ్ళు లేని పోయి సృష్టించడం దిట్ట కొంత 40 నుంచి 50 ఛానల్ దగ్గర పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ కాదు, ట్విట్టర్ ఛానల్ కాదు, అనలైజ్డ్ ఛానల్ పెట్టుకొని ఇప్పుడు వీళ్ళది నా ఉద్యమ సమయం నుంచి చూస్తున్న ఛానల్ అద్భుతంగా వాస్తవం నిజం గా చెప్పే ఛానల్ ఓయో ఛానల్. అలాంటి ఛానల్ చూపించమని చెప్పండి. అధికారం పోగానే పుట్టుకొచ్చే ఛానల్లో ఆ ఛానల్ వాళ్ళ పాడే మాట్లాడదండి. ఒక మేయర్, డిప్యూటీ మేయర్ మనకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. చాలా బాగుంది, మాట్లాడే స్వేచ్ఛ మాకుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు కలవాలన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కలవాలన్నా, పిసిసి అధ్యక్షుడు కలవాలన్నా జరుగుతుంది. మా బాధ్యత పూర్తి స్వేచ్ఛ. థ్యాంక్ యూ సో మచ్.